థ్యాంక్ యూ. ముద్రగడ పద్మనాభం గారు సంతాప సభ రాష్ట్ర నలుమూలల నుంచి అన్ని వర్గాలకు చెందిన వాళ్ళందరూ కూడా ముద్రగడ పద్మనాభం గారు కిర్లంపూడి ఆయన స్వస్థలం ఏదైతే ఉన్నదో ఆ నివాసానికి అందరికీ కూడా తండోపతండాలుగా తరలి రావడం జరుగుతుంది. సంతాప సభ అని ప్రకటన చేయగానే పెద్ద ఎత్తున ఆమె నివాళులు అర్పించడానికి భారీగా తరలి వచ్చారు. ప్రస్తుతం మనతో పాటుగా జక్కపూడి గణేష్ ఉన్నారు. ముద్రగడ పద్మనాభం గారితో ఆయనకున్న అనుబంధం అవనియండి, లేకపోతే ముద్రగడ పద్మనాభం గారు ఇలాంటి యువ నాయకులకి ఎలాంటి సందేశాలు ఇచ్చేవారు, ఎలాంటి సలహాలు ఇచ్చేవారు, ఆయన లేని లోటు ఏ రకంగా వీళ్ళు భావిస్తున్నారు అన్నది వాళ్ళ మాట ఉంది. గణేష్ గారు చెప్పండి, ముద్రగడ పద్మనాభం గారు ఇక లేరు. అసలు ముద్రగడ పద్మనాభం గారు అంటే వేరే చెప్పాల్సిన అవసరం లేదు, పరిచయం కూడా అక్కర్లేని పరిస్థితి. అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి, నీతి నిజాయితీలకి మారుపేరు. తన మర్యాదల విషయం కూడా రాష్ట్రంలో ప్రతి ఒక్కరు చెప్పుకుంటారు, ముద్రగడ గారి ఇంటికి వెళ్తే ఎలా ఉంటుంది అని. అలాంటి వ్యక్తి మీకు ఒక పెద్ద దిక్కుగా ఉండే వ్యక్తి ఈరోజు లేరు అన్న వార్త ఏ రకంగా? చాలా చాలా బాధగా ఉంది. అభిమానులందరూ కూడా శోకసంద్రంలో మునిగిపోయాం. ఎప్పుడైనా సరే ఎవరికైనా కష్టం వస్తే ముద్రగడ గారికి ఫోన్ చేస్తే నేను ఉన్నానని చెప్పి వెన్ను తట్టి ముందుకు నడిపించేవాడు. ప్రత్యేకించి మా కుటుంబానికి ఒక పెద్ద దిక్కుగా నిలబడినటువంటి వ్యక్తి. నాన్నగారిని కోల్పోయిన తర్వాత ముద్రగడ పద్మనాభం గారు అన్ని రకాలుగా కుటుంబానికి ఒక పెద్దగా నిలబడి నన్ను కానీ అన్నయ్యని కానీ ముందుకు నడిపించేవారు. ఆయన ఏం చేసినా సరే సంచలనం కిందే ఉండేది. ఎప్పుడు దేనికి భయపడేటటువంటి వ్యక్తి కాదు. ప్రభుత్వాలతో సైతం ఆయన అనుకున్నటువంటి సిద్ధాంతాల కోసం పోరాడేటటువంటి గుండె ధైర్యం కలిగినటువంటి మనిషి. ఆయన ఈరోజు లేకపోవడం నిజంగా కూడా రాష్ట్ర ప్రజలందరికీ తీరని లోటే. మరీ ముఖ్యంగా మా కాపు జాతికి ఒక జాతిపితని కోల్పోయినటువంటి భావం. సో మీరు ముద్రగడ గారితో కలిసినప్పుడు కానీ ఆయన మీలాంటి యువ నాయకులకి అందరికీ ఎలాంటి సందేహాలు సలహాలు ఇచ్చేవారు, ఏం చెప్తుండేవారు, ఆయన తపన ఎప్పుడు ఎలా ఉండేది? పద్మనాభం గారు ఉద్యమించిన ఉద్యమం ఏదైతే ఉందో కేవలం కాపు యువత భవిష్యత్తు కోసం మాత్రమే అని చెప్పి ఎన్నో సందర్భాల్లో చెప్పాడు. ఆయన తరచూ ఒకటే మాట చెప్పాడు మా అందరికీ, ఒక ఎస్పీ కావాల్సినటువంటి వ్యక్తి డిఎస్పీగా, డిఎస్పీ కావాల్సినటువంటి వాళ్ళు సిఐగా, ఎస్ఐలు కావాల్సినటువంటి వాళ్ళు కానిస్టేబుల్గా మిగిలిపోయారు. ఎంతోమంది మెడిసిన్ చదివి డాక్టర్లు అవ్వాల్సిన వాళ్ళు, ఇంజనీర్లు ఈ రోజున మెడికల్ షాపుల్లోని, మెకానిక్ షాపుల్లోని పని చేసుకుంటూ ఉన్నారని అంటే కేవలం కాపు యువతకు రిజర్వేషన్ లేకపోవడం వల్ల. ఆ యొక్క రిజర్వేషన్ సాధించినట్లయితే ఖచ్చితంగా కాపు యువత భవిష్యత్తు బాగుంటుందని చెప్పి ఎప్పుడు పరితపించేటటువంటి మనిషి ముద్రగడ పద్మనాభం గారు. మాలాంటి యువత అందరినీ కూడా ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఉండేవాడు. ఆయన ఏదైనా సరే కార్యక్రమం చేసేటప్పుడు చిత్తశుద్ధితో నిజాయితీగా చేసేవాడు. దేనికి లొంగేటటువంటి వ్యక్తిత్వం కాదైంది. ఈ రోజున రాష్ట్రంలో ఎంతోమంది నాయకులు మీరు చూసినట్లయితే ఎకరం నుంచి మొదలుపెట్టి 100 ఎకరాలకు వెళ్ళిన వాళ్ళు ఉంటారు. 700 ఎకరాలకు ఆసామి వాళ్ళ తాతయ్య గారు. అక్కడి నుండి కూడా ఆస్తులు పోగొట్టుకున్నటువంటి కుటుంబం వాళ్ళది. కేవలం రాజకీయాన్ని నమ్ముకుని, ప్రజల్ని నమ్ముకుని పాడైనటువంటి వ్యక్తుల్లో పాపం ముద్రగడ గారు కూడా ఒక మనిషి. అది చెప్పడానికి, వినడానికి కూడా చాలా బాధాకరంగా ఉంది. రెగ్యులర్గా కలుస్తుండేవారండి పద్మనాభం గారిని? గిరి గురించి కానీ వాళ్ళ గురించి కానీ ఏమైనా ఆయన ఇలా చేస్తే బాగుండు, లేకపోతే వీళ్ళు ఇలా చెయ్యాలి అని ఆయనకి ఏమైనా కోరికలు ఉన్నాయి? ముద్రగడ గారు సొంత కొడుకులాగా మమ్మల్ని హక్కును చేర్చుకుని నన్ను కానీ రాజాని కానీ ముందుకు నడిపించారు. గిరణను ఏ విధంగా చూశారో మమ్మల్ని కూడా అదే విధంగా చూశారు. ఆయన ఆఖరి దశలో చాలా ఇబ్బందులు పడినటువంటి మాట వాస్తవం. అప్పుడు కూడా ఏ రోజు కూడా ఆయనకున్నటువంటి సిద్ధాంతాలకు మాత్రం వ్యతిరేకంగా ఆయన ఎప్పుడు వెళ్ళలే. చావుకి ఎదురెళ్ళాడు తప్ప ఎప్పుడు రాజీ పడలే. ఆయన వ్యక్తిత్వం అటువంటిది. సో ఆయన లేని పెద్ద లోటే, తీరం లోటే. ఖచ్చితంగా నాకే కదండి, మొత్తం యావత్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా లోటే ఇది. థ్యాంక్ యూ. ఇది జక్కపూడి గణేష్ ఈ రకంగా ముద్రగడ పద్మనాభం గారితో తన అనుభవాలను ఈ రకంగా షేర్ చేయడం జరుగుతుంది. ఆయన లేని లోటు ఎవరు కూడా తీర్చలేంది అని చెప్పి భావోద్వేగంతో ముద్రగడ గారి అభిమానులందరూ కూడా ఈరోజు ఆ సంతాప సభలో తమ ఆవేదన వ్యక్తం చేస్తారు. కెమెరామెన్ రాజేష్తో కిర్లంపూడి నుంచి వర్మ.